మణికొండలో కారు బీభత్సం. గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డుపై పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను ఢీకొట్టుకుంటూ పారిపోయిన కారు. పాక్షికంగా ధ్వంసమైనటువంటి 20 మోటార్ సైకిళ్లు, 2కి గాయాలు. కారును వెంబడించి పట్టుకున్న కాలనీవాసులు. ఇంట్లోకి పారిపోయిన మైనర్ బాలుడు. కారును నడిపింది మైనర్ బాలుడిగా గుర్తింపు. నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు. గుడ్ మార్నింగ్ అండి. నిన్న అంటే 10వ తారీఖు నాడు సాయంత్రం 6:30 గంటల సమయంలో ఉప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ దగ్గరలో నెక్నంపూర్కి సంబంధించిన ఒక మైనర్ అబ్బాయి 14 ఇయర్స్ అబ్బాయి ఇంట్లో నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కారు బలేనో ఆటోమేటిక్ కారు తీసుకొని ఉప్పాలగూడ మెయిన్ రోడ్లోకి రావడం జరిగింది. ఆ రోడ్లో అన్ఫార్చునేట్గా ఈ పిల్లోడికి డ్రైవింగ్ ప్రాపర్గా రాకపోవడం, లైసెన్స్ లేకపోవడం, స్కిల్ లేకపోవడం వల్ల ఒక 2 వీలర్కి ఢీకొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న లోకల్ పీపుల్ ఆ పిల్లోని పట్టుకునే క్రమంలో పిల్లోడు భయపడి ఆ వెహికల్ని ఇంటి వైపు స్పీడ్గా తీసుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలో ఆగున్న వెహికల్స్కి ఒక 2-3 వెహికల్స్కి తరలించడం జరిగింది. దాంట్లో ఎవరికి మేజర్ ఇంజరీస్ ఏం కాలేదు, మైనర్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళతో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఒక 337, 279 అండ్ ఎంఈ యాక్ట్ సెక్షన్ల కింద మైనర్ అబ్బాయి పైన అండ్ వాళ్ళ పేరెంట్స్ పైన, కారు ఓనర్ పైన, అందరిపైన కేసు కట్టడం జరిగింది. ప్రజలకు తెలపడం ఏంటంటే, హెచ్చరించడం ఏంటంటే, మీ ఇంట్లో పిల్లలకి ఎట్టి పరిస్థితులలో వెహికల్స్ ఇవ్వకండి. ఒకవేళ మీకు తెలియకుండా తీసుకెళ్తారనుకుంటే ప్రాపర్గా కీస్ని పెట్టుకోండి, వాళ్ళ కౌన్సిలింగ్ చేయండి. దీనివల్ల మనిషి ప్రాణాలకు ప్రమాదం. అది మీ పిల్లలకు కావచ్చు, బయట ఉండే కామన్ పీపుల్ ఎవరైతే రోడ్ యూజర్స్ కానీ లేదంటే పెడెస్ట్రియన్స్ అవ్వచ్చు, వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మంచి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల మీరు చట్టపరంగా మీరు ఇబ్బంది పడతారు, తర్వాత అవతల ఎదుటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మైనర్స్కి, లైసెన్స్ లేని వాళ్ళకి, స్కిల్ లేని వాళ్ళకి ఇవ్వడము, అది కూడా డ్రంక్ అండ్ కండిషన్లో వెహికల్స్ నడపడం కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.